ఏపీ వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తల సమ్మె గత 26 రోజుల నుంచి జరుగుతుంది. జగన్ ప్రభుత్వం అంగన్వాడీల ఉద్యమంపై నిర్బంధం విధించేందుకు ఎస్మాను ప్రయోగించి 6 నెలల పాటు రాష్ట్రంలో సమ్మెలను నిషేధించింది. దీనిని ప్రజాస్వామికవాదులందరూ ముక్తకంఠంతో ఖండించాలని అంగన్వాడీ వర్కర్లు కోరారు. కాకినాడలో కలెక్టర్ కార్యాలయం ఎదుట రాత్రి చలిలో కూడా వెనక్కి తగ్గకుండా నిరాహార దీక్ష చేస్తున్నాం. తమ డిమాండ్ల సాధన కోసం పోరాటాన్ని ఎంతవరకైనా తీసుకెళ్తామని, ప్రభుత్వం ఇచ్చిన హెచ్చరికలను ఖాతరు చేయమని వారు తెలిపారు. ఈరోజు అంగన్వాడీలకి ఎస్మా ప్రయోగించమని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. బెదిరింపులకి అయితే మేమెవరూ కూడా తలగ్గేది లేదు. కాబట్టి 24 గంటల దీక్షలో నైటు అర్ధరాత్రి కూడా అంగన్వాడీలని రోడ్డు మీద ఉన్న పరిస్థితులను తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికైనా మరి మా అంగన్వాడీలకు వేతనాలు పెంచి గ్రాట్యుటీ అమలు చేయాలి. ఆ మార్గం తప్ప వేరే మార్గం ప్రభుత్వానికి లేదు. కాబట్టి సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు చెప్పిందో అంగన్వాడీకి గ్రాట్యుటీ చెల్లించాలని, ఆ గ్రాట్యుటీని అమలు చేయాలి. సీఎం గారు ఏదైతే మాకు హామీ ఇచ్చారో తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు ఇస్తారన్న హామీ ఏదైతే ఇచ్చారో ఆ వాగ్దానాన్ని వెంటనే నిలబెట్టుకోవాలి అని చెప్పేసి ఎస్మా ప్రయోగించిన అంగన్వాడీలు తగ్గేది లేదు, బెదిరేది లేదు అని చెప్తూ ఈరోజు 24 గంటల దీక్షలో కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు అర్ధరాత్రి కూడా ఇక్కడే నిద్రిస్తూ నిరాహార దీక్షలో ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఐసీడీఎస్ ఏర్పడి 48 సంవత్సరాల కాలం అవుతుంది. అప్పటి నుంచి కూడా ఇన్ని 26 రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేసింది ఏ ప్రభుత్వంలోనూ లేదు. ఇంత దారుణంగా మమ్మల్ని హింసిస్తున్న ప్రభుత్వం కూడా ఏదైనా ఉందంటే ఇది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. కాబట్టి ఎప్పటికైనా తక్షణమే ప్రభుత్వం స్పందించి మా న్యాయమైన వేతనాల డిమాండ్ని పరిష్కరించాలి. అప్పటి వరకు మేము సమ్మెని విరమించేది లేదు.